హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనము సాల్మన్ ఫిష్ ఫ్రై కుక్ చేసేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. ప్యాన్లోకి మనము ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 32 సెంటీమీటర్స్ ఆఫ్ ప్యాన్ సైజ్ తీసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ఈ వేయించుకున్న ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మిక్సర్లో వేసుకొని. ఇప్పుడు మనము ప్యాన్లో ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ మెంతి గింజలు వేసుకోవాలండి. అలానే ఒక 4 పచ్చిమిర్చి చిలుకలతో పాటు ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనము ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడరు, ఉప్పు పసుపు వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. నేను ఇక్కడ ఫ్రెష్గా గ్రేట్ చేసుకుంటున్నానండి. మీరు ఆల్రెడీ రెడీగా ఉంటే కనుక అదే వేసేసుకోవచ్చు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మనము ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. ఇది వేయించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని, అది ఇందులోకి వేసేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఎర్రకార పొడి వేసుకోవాలండి, 1 టీ స్పూను. అలానే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి. అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఆనియన్ని మొత్తం ప్యాన్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న ఈ సాల్మన్ ఫిష్ పీసెస్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 750 గ్రామ్స్ ఆఫ్ సాల్మన్ తీసుకున్నానండి. ఫిష్ ముక్కలన్నీ ఇలా జాగ్రత్తగా మనం ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫిష్ కుకింగ్కి ఎప్పుడు ఇట్లా వెడల్పుగా ఉండే ప్యాన్ అయితే మనకి బాగుంటుందండి. ఇప్పుడు మనము ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకుని ఇట్లా జల్లుకోవాలి. సో దట్ మనకి అన్ని ముక్కలకి ఉప్పు అనేది పై పక్కన కూడా వెళ్తుంది అనమాట. సేమ్ అలానే 1 టీ స్పూన్ ఆఫ్ ఎర్రకార పొడి కూడా ఇలా మనము స్ప్రింకిల్ చేసుకుందాము. అలానే ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, అలానే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పొడి కూడా మనం ఇలా పైన అంతా స్ప్రింకిల్ చేసేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా పైన కూడా జల్లుకోవటం వల్ల మనకి ముక్కల పై పార్ట్లో కూడా మనకు అన్ని మసాలాలు పడతాయండి. కింద ఎలానో మనకి ఆనియన్ పేస్ట్లో వేసాం కదా మసాలాలు. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు మనము కుక్ చేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ మాత్రం మనం చాలా లోలో పెట్టుకోవాలండి, ఎందుకంటే లేకపోతే అడుగంటేస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మనము ఒకసారి కొంచెము కదిలించాలండి. స్లోగా ఇక్కడ ముక్క చితక్కుండా నిదానంగా కదిలించుకోవాలి. స్లోగా మనం ఒక్కొక్క పీస్ని ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇట్లా వేరే సైడ్ కూడా కుక్ అవ్వాలి కదా మనకి బాగా ఫ్రై లాగా. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకొక 10 మినిట్స్ మనము ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇక్కడ ఆయిల్ అంతా ఇట్లా మనకి కనిపిస్తుంది. సో మనకి ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. లేదు ఇంకొంచెం ఎక్కువ ఫ్రైగా కావాలి అనుకుంటే మనము ఇంకొక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే అట్లానే వేయించుకోవాలి. ఇక్కడ చూసే ఉంటారు మీరు, నేను ముక్కల పొజిషన్స్ కూడా మార్చానండి అటు ఇటు. సో మధ్యలో ఉన్న ముక్కను తీసుకెళ్ళి పక్కకు పెట్టేశాను, ఎందుకంటే ఎప్పుడు అట్లా ఒక్కటే ఎక్కువ ఫ్రై అయిపోతుంది, ఎక్కువ ఫ్లేమ్ ఉంటుంది కాబట్టి మధ్యలో. మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసేసుకుందాము. సాల్మన్ ఫిషే కాదండి, వేరే ఫిష్ అయినా సరే ఇలానే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి మీరు కూడా ఈ సింపుల్ సాల్మన్ ఫిష్ ఫ్రై చేసేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.